అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రిలీజ్ ఉంది. దాని గురించి మనకు ప్రత్యేకంగా చెప్పడానికి ఈ రోజు ఇంటర్వ్యూకి మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో అసలు ఏంది కథ, కార్ఖానా సినిమా అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ప్రతి ఒక్కటి ఆయన మాటలతో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ ఉంది. అది అప్పుడే ఊపేసింది సినిమా, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు. వెంకటేష్ గారి క్రేజ్ తగ్గలేదు, అప్పుడు తగ్గలేదు, ఇప్పుడు తగ్గలేదు. దీని గురించి మీరేమంటారు సార్? చాలా మంచి విషయమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అప్పుడు ఆడకపోయిన సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఆడుతున్నాయి. ఒక మాట ఉంది, థియేటర్లకు జనం రావడం లేదు అని. మరి ఇదేంది? ఈ సినిమాలు అంటే వస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా కూడా అప్పుడే హౌస్ఫుల్స్ అయిపోయినాయంట. అంటే మామూలుగా అప్పుడైతే సినిమాకు వచ్చి టికెట్ దిగినాక తెలుస్తుంది ఇది హౌస్ఫుల్సా యూస్ఫుల్సా అని. ఇప్పుడంతా ఆన్లైన్ కదా, ఆన్లైన్ ముందే బుక్ చేసుకుంటున్నారు. ఏ థియేటర్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, హౌస్ఫుల్స్ అయినాయి, ఎక్కడెక్కడ హౌస్ఫుల్స్ అయినాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ముందే తెలుసుకుంటున్నారు. ముందే బుకింగ్ స్టార్ట్ చేస్తారు కదా, ఒక 10-15 రోజుల ముందు నుంచి. అన్ని థియేటర్లన్నీ హౌస్ఫుల్స్ అంటారు. అంటే మహేష్ బాబుకు ఈ మధ్య సినిమా లేకపోవడం కానీ, వెంకటేష్ సినిమా హిట్ కావడం కానీ, ఇది అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా కదా. ఇద్దరు మల్టీ స్టారర్స్. అంటే ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉన్న పూర్వకాలం ఎట్లుండేది తెలుసా? అంత బ్యాలెన్సింగ్ ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు నటిస్తే చాలా కథలు ఉండేవాళ్ళే మధ్యన. ఈ అక్కినేని నాగేశ్వరరావు కొంచెం షార్ట్ కదా, ఆయన డామినేట్ చేయడానికి పోయి ఒక రాయికి నిలబడుకునేవాడట. అంటే ఆయన స్టేజ్కి రావడానికి. అలాంటి ఏం లేకుండా ఇద్దరు భారీ కాయాలే, వెంకటేష్ గారిని మహేష్ బాబు గారిని. అంటే 12 ఏళ్ల తర్వాత ఇది థియేటర్లో రిలీజ్ అవుతున్నా కూడా జనాలు చూడడానికి పోతున్నారు. దానికి కారణాలు నువ్వు అడుగు చెప్తా. 12 ఏళ్ళు అవుతుంది. అది నాకు కూడా అంత గుర్తుకులేదు సార్, 12 ఏళ్ళు అయిపోతుందని. దానికి కారణం ఏంటి సార్? మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కానీ మనం ఏమనుకోవాలి తెలుసా? ఈ 12 ఏళ్ల కాలంలో అలాంటి ఫ్యామిలీ డ్రామా సినిమాలు తక్కువ వచ్చాయి. అంత పోరాటాలు, లేకుంటే 12 సినిమాలు, స్మగ్లింగ్, పుష్ప 2 స్మగ్లింగ్, ఇదేమో బాహుబలి, ఇట్లాంటివన్నీ వచ్చినాయి కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే జనరేషన్ మారే కొద్దీ మళ్ళీ రివర్స్ అవుతుంది. ఫ్యామిలీలు, అన్నదమ్ముళ్ళు, వాళ్ళ బంధాలు, అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ బంధాలు కావాలని కోరుకునే రోజులు స్టార్ట్ అయినాయని చెప్పుకోవాలి. అందరి మీద ప్రేమ, అమ్మ నాన్న మీద ప్రేమ, అత్త మేనత్త మీద ప్రేమ, మేనమా మీద ప్రేమ, ఇలాంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి ఎవర్ గ్రీన్ సినిమా ఇంకొక 10 ఏళ్ల తర్వాత వేసినా కూడా మళ్ళీ ఆడుతుంది సినిమా. ఈ సినిమాకు మంచి రోజులని చెప్పాలి. థియేటర్లో ఇంకా మూసేస్తారు, థియేటర్లో జనం రావడం లేదు అని అంటున్నారు. నిజంగా చిన్న సినిమాలకు జనం రావడం లేదు. సినిమాలో ఏదైనా ప్రేక్షకుడికి ఇష్టమైంది ఉంటే గినా తప్పకుండా వస్తున్నారు. మనల్ని తీసుకో, సంక్రాంతికి వస్తున్నాం సినిమా, థియేటర్లో బ్రహ్మాండంగా ఆడింది. దాంట్లో ఏం లేదు, పాత కథే. ఓ పెళ్ళాము మొగుడు, ఇంకొక మళ్ళా గతంలో శోభన్ బాబు సినిమాలు వచ్చేటి. ఓ పెళ్లి చేసుకొని బాగా పెళ్ళంతో హాయిగా ఉంటుంటే పాత ప్రియురాలు వస్తుంది, వచ్చి ఆమె నిలబెడుతుంది. అప్పుడు కార్తీక దీపం నీకు మా ఈ దీపం అని వాళ్ళిద్దరు ఒకటి చీర కట్టుకొని ఇలాంటి ఫ్యామిలీ రావాలని కోరుకుంటున్నారు జనాలు. దానికి సంకేతం అని చెప్పుకోవాలి. ఆ మధ్య రామ్ చరణ్ సినిమా ఒకటి, అది కూడా రిలీజ్ అయింది, ఆరెంజ్. అప్పుడు ఆడేది, ఇప్పుడు పిచ్చిగా ఆడింది. ఆ కాలంలో అందరికి నాలెడ్జ్ ఎక్కువ లేకుండా, నాలెడ్జ్ కాదు, టైమింగ్ అంతే. ఏది ఎప్పుడు ఎందుకు చూస్తారో ఎవరికి తెలియదు, ప్రేక్షకులు నాడే తెలియదు. ఈ సినిమానే తీస్తారు. ఒకసారి ఏమైంది, అందరు హీరోలు ఉన్నారు, ఓన్లీ నారాయణమూర్తి సినిమాలే అన్ని. అంటే సీజన్ ఉంటుంది. నారాయణమూర్తి అప్పట్లో మెగాస్టార్ అనుకో, ఒక సీజన్లో. అట్లా ఏ సీజన్లో ఏది ప్రేక్షకుడు నచ్చుతుందో తెలియదు. అదే సమ్మర్ స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. జనం ఎంతసేపు ఉద్యోగం చేసుకోవడం, వండుకోవడం, తినడం, పండుకోవడం ఇదే కాదు కదా ఎంటర్టైన్మెంట్ అనేది. మనకు ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఈ సినిమా పుట్టక నుంచి. అప్పుడు నాటకాలు, వీధి భాగవతాలు, బొమ్మల ఆటలు ఇవన్నీ ఉండేవి. కాలక్రమేణా మారుతూ వచ్చింది. స్టెప్ బై స్టెప్ తర్వాత స్టేజ్ నాటకాలు, పౌరాణ నాటకాలు వచ్చినాయి. దాని తర్వాత టీవీ వచ్చింది, సినిమా వచ్చింది, టీవీ వచ్చిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ వచ్చింది. అన్నీ మారుతూ ఉన్నాయి సార్. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు రిలీజ్ అయింది. ఈ సినిమా ఒక మంచి మోటివేషన్ సినిమా సరే, కానీ మనం ఉంటున్న సిచ్యువేషన్ లా ఒక తల్లి కొడుకుతో మాట్లాడతలేరు, తండ్రి కొడుకుతో మాట్లాడతారు, అన్న చెల్లెలు మాట్లాడుకుంటారు, దోస్తులతో సరిగ్గా మాట్లాడుకుంటారు. మనిషి కరెక్ట్ ఉండడం లేదు అసలు. వర్క్ మీద ప్రెషర్ పడుతుంది. మన చుట్టాలలో ఎన్నో గొడవలు ఎత్తున్నాయి, ఆస్తుల కోసం గొడవలు ఎత్తున్నాయి, పైసల కోసం గొడవలు ఎత్తున్నాయి. ఒక మనిషి ఒక కాడు ఉండలేకపోతుంది కరెక్ట్ గా. ఈ సినిమా ఏమైనా మోటివేట్ అవుతుంది అంటున్నా ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో? అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఖచ్చితంగా ఇలాంటి సినిమా అవసరం. ఇప్పుడు అంటే నిజ జీవితంలో మనం చేయలేనంటే కనీసం సినిమాలన్న పోయి చూడాలి. ఇప్పుడు సెల్ ఫోన్ దరిద్రం వచ్చి అందరూ ఒక 4 కూర్చున్నారు ఇంట్లో, ఎవరు సెల్ ఫోన్ నొక్కుంటా కూర్చుంటారు. ఇంటికి వచ్చినాక బాగున్నారా అని ఎవరి ఫోన్ నొక్కుంటూ కూర్చుంటారు. ఈ మానవ సంబంధాలు ఏం లేదు. అంటే ఒకరికొకరు మాట్లాడుకోవడము, అభిప్రాయాలను పంచుకోవడము, నువ్వేం కష్టాలు ఉండవు అని, లేకపోతే
ఇంకే ఆనందాలు ఉండవు. ఇలా ఉండాలి ప్రపంచం, ఇలా బతకాలి, మనం ఇలా ఉమ్మడి కుటుంబం లాగా ఉండాలి, అప్పుడప్పుడు పలకరించుకుంటుండాలి అనేది ఏం లేవు. ఏమంటే నీ ఎదురుకు చూస్తున్నావు, నేనే నీకు మెసేజ్ చేస్తుంటా, నువ్వు నాకు మెసేజ్ చేస్తుంటావు. మాట అనేది చాలా తగ్గిపోయింది. మంచి ప్రశ్న అడిగావు సాయి, అసలు అద్భుతం. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు అవసరం. అంటే మళ్ళీ ఇలాంటి సినిమాలు ఒరవడి స్టార్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా వస్తాయి సినిమాలు. అదంతెందుకు గేమ్ చేంజర్ అని తీశారు, అది ఏం చేంజ్ కాలే. అదే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎందుకు హిట్ అయింది, 300 కోట్లు కలెక్ట్ చేసిందంట. బుడ్డ సినిమా అది. అంటే స్టార్డమ్ లేదు, తొక్కలేదు, ఏం లేదు. ఓన్లీ సినిమాల కంటెంట్, జనం మెచ్చే కంటెంట్ ఉంటే తప్పకుండా సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ గురించి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్కటి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్ టీవీ. బాయ్.